ఈ రోజు కళ్ళు చెదిరిపోయాయి. రెండు భారీ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ డీసీ మధ్య దొల్లగొట్టే గేమ్ చూడబోతున్నాం. సెకండ్ గేమ్లో అయితే ఫైర్ మీద ఉన్న ఆరెంజ్ ఆర్మీ చెన్నై సూపర్ కింగ్స్తో ఆడబోతున్నారు. ఈ టూ మ్యాచెస్కి సంబంధించి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద మ్యాటర్. ముందుగా ఫస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే మధ్యాహ్నం 3:30 PM ఆర్సీబీ వర్సెస్ డీసీ చిన్నస్వామి స్టేడియం నుండి ఆడబోతున్నారు. ఇప్పటికీ సీజన్లో బెంగళూరు బద్దలైపోయే పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. 5 మ్యాచెస్లో 4 గెలిచి టాప్ పొజిషన్ కోసం పోరాడుతుంటే మరోపక్క డీసీ లాస్ట్ 2 మ్యాచెస్లో ఓడిపోయి ఈ గేమ్లోనే కంబ్యాక్ చేస్తే బాగుండు అని ఆస్తూ ఉన్నారు. అందుకే ఈ మ్యాచ్ ఆర్సీబీకి విన్ అవ్వడం కంటే ఢిల్లీకి చాలా క్రూషియల్. అయితే వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ 33 మ్యాచెస్ జరిగాయి. దీంట్లో ఆర్సీబీ 20 టైమ్స్ గెలిస్తే అదర్వైజ్ డీసీ 12 సార్లు గెలిచారు. మరొకటి టైగా ముగిసింది. ఇక్కడ డీసీ అంటే ఆర్సీబీకి మోస్ట్ ఫేవరెట్ అనుకుంటా. అందుకే డామినేటింగ్ స్టార్ట్స్ ఉన్నాయి. అయితే లాస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్య 2 మ్యాచెస్ జరిగితే దాంట్లో ఒకటి ఆర్సీబీ మరొకటి డీసీ గెలిచారు. అసలు ఆ గేమ్స్లో వీళ్ళ మధ్య పోటీలు కానీ ఫైట్లు కానీ ఏ రేంజ్లో ఉన్నాయో అనేది మనం అందరం చూసాం. ఇక మ్యాచ్ వచ్చేసి చిన్నస్వామిలో కాబట్టి పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అని చూస్తే ఆల్రెడీ ఈ సీజన్లో చూస్తూ ఉన్నాం. చాలా వరకు హై స్కోరింగ్ మ్యాచెస్ జరుగుతున్నాయి. ఈసారి కూడా 3 మ్యాచెస్ జరిగితే దీంట్లో 2 సార్లు 200+ స్కోర్స్ రికార్డ్ చేశారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చేజింగ్ చేసిన టీమ్స్ కూడా 200 క్రాస్ చేస్తున్నారు. కాకపోతే లాస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్జీ హై స్కోర్ చేయలేకపోయారు. జస్ట్ ఓన్లీ 146 రన్స్ ఆల్అౌట్ అయిపోయారు. వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల లో స్కోర్కి ఆల్అౌట్ అయిపోయారు తప్పిస్తే పిచ్ కారణంగా కాదు. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జస్ట్ 15 ఓవర్స్కి చేజ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే పిచ్లో ఏ చేంజ్ లేదు. బ్యాటర్స్ చాలా కంఫర్టబుల్గా రన్ స్కోర్ చేసుకోవచ్చు. ఆల్సో ఫస్ట్ ఫ్యూ ఓవర్స్లో బౌలర్స్కి స్వింగ్ లభిస్తుంది. అయితే ఇక్కడ చేజింగ్ చేసిన టీమ్స్కి బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ మేబీ బౌలింగ్ తీసుకుంటేనే బెటర్. నౌ టాకింగ్ అబౌట్ ఢిల్లీ క్యాపిటల్స్, ముందు చెప్పినట్టు వీళ్ళ లాస్ట్ 2 మ్యాచెస్లో ఓడిపోయి వస్తున్నారు. సో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి మూమెంటంలోకి రావాలి. లాస్ట్ మ్యాచ్లో వీళ్ళ బౌలర్స్ ఎవరు గ్రేట్ ఇంపాక్ట్ చూపించలేకపోయారు. అంటే పవర్ ప్లేలో రావాల్సిన ఓపెనింగ్ స్టార్ట్ రాలేదు. మిడిల్ ఓవర్స్లోనూ కుల్దీప్ అండ్ అక్షర్ ఎక్కడ కూడా ప్రెజర్ బిల్డ్ చేయలేకపోయారు. దానివల్ల ఒపోనెంట్ బ్యాటర్స్ ఈజీ అయిపోయింది. అండ్ ఆల్సో బ్యాటింగ్లో ఈ బ్యాటర్ ఫామ్లో లేడు అనడానికి లేదు, కానీ ఎవరు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. అంటే ప్రతి మ్యాచ్లో ఎవరొకరు మంచి నాక్స్ కొడుతున్నారు. కాకపోతే ఆ పర్ఫార్మెన్స్ని అన్ని మ్యాచెస్లో వెళ్ళకపోతున్నారు. మరి ముఖ్యంగా ఓపెనర్స్ బిగ్ స్టార్ట్స్ ఇచ్చారంటే ఆ తర్వాత మిగతా వాళ్ళు ఆ స్టార్ట్స్ని కంటిన్యూ చేస్తారు. సో ఓపెనింగ్ స్టార్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మిచెల్ స్టార్క్ ఎప్పుడు వస్తాడు అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఇతనికి ఇంకా ఆస్ట్రేలియన్ క్రికెట్ ఎన్ఓస్ ఇవ్వలేదు. కాకపోతే ఏప్రిల్ 20న క్యాంప్లో జాయిన్ అవుతాడు అనే బజ్ వినిపిస్తుంది. ఇక ప్లేయింగ్ ఫాల్ విషయానికి వస్తే ఎప్పటికైతే టీం విషయంలో మరీ పెద్ద కన్సర్న్స్ ఏమీ లేవు. ఈ ప్లేయర్ని మార్చాలి అనే థాట్స్ అయితే ఢిల్లీ టీంలో ఉండకపోవచ్చు. మోస్ట్ లైక్లీ సేమ్ ప్లేయింగ్ ఫాల్తోనే కంటిన్యూ అవుతారు. అయితే మన ఛానల్లో ఐపీఎల్ పైన అన్ని రకాల వీడియోస్ వస్తుంటాయి. మీరు చూసిపోతే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రాదు. అందుకే సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి వెళ్ళిపోతే బాగుంటుంది. సో ప్లీజ్ కొట్టేసండి. నౌ కమింగ్ టు ఆర్సీబీ, ఈసారి మాకు తిరగలేదు అన్న రేంజ్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది. లిటరలీ అవుట్ స్టాండింగ్ టచ్లో కనిపిస్తున్నారు. రాజస్థాన్తో ఓడిపోయాక లాస్ట్ 2 గేమ్స్లో బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ కొట్టేశారు. వీళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్తో ఆపోనెంట్స్కి చుక్కలు చూపిస్తున్నారు, కానీ వీళ్ళకి గట్టి ఫైట్ ఇచ్చే టీం అయితే కనిపించలేదు. మరి ఈ టీంలో ఉండే గ్రేట్ థింగ్ ఏంటి అంటే కొంతమంది ప్లేయర్స్ పర్ఫామ్ చేస్తేనే గెలుస్తాం అని కాకుండా ప్రతి మ్యాచ్ నుండి ఒక కొత్త మ్యాచ్ విన్నర్ పుట్టుకొస్తున్నాడు. టీమ్ డేవిడ్ కానివచ్చు, జాకబ్ డఫీ, రసిక్ సలం, పడికల్ ఇలా ఒక్కొక్క మ్యాచ్ని ఒక్కొక్కరు గెలిపిస్తున్నారు. అదే ప్లేయింగ్ ఫాల్ విషయానికి వస్తే ఆల్రెడీ కాంబినేషన్స్ అన్ని సెట్ అయిపోయాయి. విన్నింగ్ మొమెంటం కూడా ఉంది కాబట్టి మేబీ ప్లేయింగ్ ఫాల్ విషయంలో చేంజెస్ ఏమీ ఉండకపోవచ్చు. ఫైనలీ ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలి అంటే ఏం చేయాలి అని చూసుకుంటే బౌలింగ్లో మేక్ ష్యూర్ లుంగి ఎంగిడి, ముఖేష్ కుమార్ అండ్ నబీ లాంటి బౌలర్స్ మంచి ఓపెనింగ్ స్టార్ట్స్ ఇవ్వాలి. మరి ముఖ్యంగా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ వికెట్స్ని ఎర్లీగా తీసుకోవాలి. అండ్ ఎక్కడ కూడా పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వకుండా వికెట్స్ తీసుకుంటూ ప్రెజర్ పట్టాలి. అదే బ్యాటింగ్లో చూసుకుంటే డీసీ ఓపెనర్స్ బిగ్ స్టార్ట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇన్ కేస్ బిగ్ స్టార్ట్స్ వచ్చాయి అంటే డిఫరెంట్ సినారీ చూడొచ్చు. అదే ఆర్సీబీ గెలవాలంటే మాత్రం ముందు చెప్పినట్టు కేఎల్ రాహుల్ అండ్ పత్తు నిషంక వికెట్స్ ఇంపార్టెంట్గా ఉండబోతున్నాయి. వీళ్ళు తొందరగా అవుట్ అయిపోతే ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ స్ట్రగుల్ అవుతున్నారు. దీన్ని ఆర్సీబీ క్యాష్ చేసుకోవాలి. అదర్వైజ్ బ్యాటింగ్లో లుంగి ఎంగిడితో కేర్ఫుల్గా ఆడాలి. వీలైనంత వరకు పెద్ద స్కోర్స్ పుటప్ చేయడానికి ట్రై చేయాలి. ఇక విన్నింగ్ అవకాశాల విషయానికి వస్తే ఇది డిసైడ్ చేయడం కొంతవరకు కష్టమే. ఆర్సీబీ దగ్గర విన్నింగ్ మూమెంటం ఉంది. అన్ని ఆస్పెక్ట్స్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కాకపోతే డీసీ లాంగ్ గ్యాప్ తర్వాత ఆడబోతున్నారు కాబట్టి ప్రాపర్ ప్లానింగ్తో వస్తుంటారు. మేబీ ఢిల్లీ టఫ్ ఫైట్ ఇచ్చి గెలుస్తారేమో అనుకుంటున్నా. మరి ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో. సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే ది బెస్ట్ బ్యాట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎస్ఆర్ఎస్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అంటేనే ఎప్పుడు కూడా ఒక వైపు ఉంటుంది. అలాంటిది వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ 22 మ్యాచెస్ జరిగాయి. దీంట్లో సిఎస్కే 15 సార్లు గెలిస్తే ఎస్ఆర్ఎస్ 7 టైమ్స్ గెలిచారు.
మరి స్టార్ట్స్ చూస్తుంటే సిఎస్కే డామినేషన్ కి డెఫినేషన్ లా కనిపిస్తున్నారు. అసలు ఎక్కడ కూడా కాంపిటేటివ్ ఫైట్ లేకుండా ఎస్ఆర్ఎస్ ని సైడ్ చేసి పడేశారు. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో మాత్రం ఆరెంజ్ ఆర్మీ ఇచ్చి పడేశారు. లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 ఎస్ఆర్ఎస్ విన్ అయ్యారు. మరి ముఖ్యంగా కిందసారి చెప్పకు వెళ్ళి మరి అక్కడ సిఎస్కే ఓడించి 18 ఏళ్ల రికార్డును బదులుకొట్టారు. ఎనిహౌ మ్యాచ్ ఇప్పల్లో ఆడుతున్నారు కాబట్టి పిచ్ కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికీ ఈ సీజన్ లో ఎక్కడ 2 మ్యాచెస్ జరిగాయి. ఫస్ట్ గేమ్ లో ఒక లో స్కోరింగ్ గేమ్ చూసాం కానీ సెకండ్ మ్యాచ్ లో మాత్రం బ్యాటింగ్ అనుకూలించి కండిషన్స్ లో ఆడారు. ఇనిషియల్ స్టేజ్ లో బౌలర్స్ కి చాలా మంచి హెల్ప్ దొరికింది. మీరు చూస్తే ఎస్ఆర్ఎస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యారు. వన్స్ బ్యాటర్ సెట్ అయ్యాక ఆడుతూ పాడుతూ భారీ స్కోర్ బాధేశారు. మరోపక్క రాజస్థాన్ కూడా స్టార్టింగ్ ఓవర్స్ లో చాలా వికెట్స్ కోల్పోయారు. ఫస్ట్ 3 ఓవర్స్ లో 5 వికెట్స్ పడిపోయినా కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా కంబ్యాక్ చేసి 150 స్కోర్ వరకు చేశారు. దీన్ని బట్టి చూస్తే కొత్త బాల్తో బ్యాటర్స్ చాలా జాగ్రత్తగా ఆడాలి. అక్కడ కుదురుగా సెట్ అయ్యి ఆడారంటే తర్వాత ఈజీగా రన్స్ వస్తాయి. సో ఈ మ్యాచ్లో 2 టీమ్ బ్యాటర్స్ ఫస్ట్ ఫ్యూ ఓవర్స్లో ఎక్కువ రిస్క్ తీసుకోకపోవచ్చు. అయితే టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్ తీసుకుంటేనే మంచిది. ఫస్ట్లీ సిఎస్కే విషయానికి వస్తే ఫస్ట్ 3 మ్యాచెస్లో ఓడిపోయాక తొందరగా అస్సాం ట్రైన్ ఎక్కిపోతారేమో అనుకున్నాం. కానీ లాస్ట్ గేమ్స్లో మిగతా టీమ్స్ని అస్సాంకి పంపించేలా పర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ సంజు శాంసన్ కంబ్యాక్ టీం మొత్తంలో ఒక జోస్ తీసుకొచ్చింది. ఎలా అంటే ముందు మ్యాచెస్లో ఓపెనర్ స్ట్రగుల్ అయ్యేటప్పుడు మిడిల్ ఆర్డర్ పెద్ద స్కోర్ చేయలేకపోయేవాళ్ళు. కానీ ఇప్పుడైతే సంజు 10 ఒకసారి ఆడడం స్టార్ట్ చేశాడు. ఆ స్టార్ట్స్ని కంటిన్యూ చేస్తూ మిగతా వాళ్ళు బాగా రాణిస్తున్నారు. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ బ్రేవిస్ అండ్ డుబెల్ లాంటి బ్యాటర్స్ కూడా టచ్లో కనిపిస్తున్నారు. అదే బౌలింగ్లో చూసుకుంటే స్టార్టింగ్ మ్యాచెస్లో ఓపెనింగ్ వికెట్స్ తీసుకునే విషయంలో కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయేవాళ్ళు. కానీ రీసెంట్ మ్యాచెస్లో ఖలీల్ అహ్మద్ అండ్ అన్షుల్ కంపోజ్ లాంటి బౌలర్స్ వికెట్స్ తీసుకుంటున్నారు. అయితే కొంతమంది ఆటగాళ్ళు మాత్రం ఆఫ్ కలర్లో కనిపిస్తున్నారు. పర్టికులర్గా గైక్వాడ్ అవుట్ ఆఫ్ ఫామ్లోకి వెళ్ళిపోయాడు. గుర్జప్నీత్ కూడా స్ట్రగుల్ అవుతున్నాడు. వీళ్ళు ఎలాగైనా కంబ్యాక్ చేయాలి. ఇప్పుడు దానికి తోడు మరో అటాక్ ఏంటంటే ఖలీల్ అహ్మద్ ఇంజురీ కారణంగా సీజన్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఇది సిఎస్కేకి పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పాలి. ఎనీహౌ ఈ మ్యాచ్కు ప్లేయింగ్ ఫుల్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే ఓపెనర్స్గా సంజు శాంసన్ అండ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో ఆయుష్ మాత్రే, 4లో డేవిడ్ బ్రేవిస్, 5లో శివం డుబే, 6లో జేమీ ఓటెన్, 7లో అఖిల్ హుసేన్, 8లో అమన్ ఖాన్, 9లో నూర్ అహ్మద్, 10లో అన్షుల్ కంబోజ్, 11లో గుర్జప్నీత్ సింగ్ అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్గా సర్ఫరాజ్ ఖాన్ ఆడొచ్చు. మేబీ ఖలీల్ పొజిషన్లో అమన్ని తీసుకురావచ్చు. అదర్వైజ్ సన్ రైజర్స్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో అయితే నిజంగా మోత మోగించేశారు. ఎస్ఆర్ఎస్ బౌలింగ్ వైల్డ్ ఫైర్ ఏంటో అందరికీ తెలిసి వచ్చేలా చేశారు. ముఖ్యంగా ప్రఫుల్ అండ్ షాకిబ్ సెన్సేషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. వీళ్ళిద్దరూ రాకముందు ఎస్ఆర్ఎస్ బౌలింగ్ అటాక్ అంటే అందరికీ చిన్న చూపు ఉండేది. కానీ వీళ్ళిద్దరూ ఆడాక చాలా భయంకరంగా మారిపోయింది. ఏదేమైనా పవర్ ప్లేలో కన్సిస్టెంట్గా ప్రెజర్ పెట్టి వికెట్స్ తీసుకోగలిగి ఇద్దరు క్వాలిటీ స్విమ్మర్స్ దొరికిపోయారు. ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో శివంగా అండ్ హర్ష్ దుబే చూసుకుంటారు. డెత్ ఓవర్స్లోనూ ఎలానో ఈశాన్ మలింగ ఉంటాడు. సో దీంతో బౌలింగ్ అటాక్ ప్రాపర్గా సెట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ సన్ రైజర్స్కి మరో గుడ్ న్యూస్ ఏంటి అంటే అదే దిల్సన్ మధుశంకర్ని తెచ్చుకోవడం. ఇది రియల్లీ గ్రేట్ పిక్ అని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా పాస్ట్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో మనందరికీ తెలిసిందే. ఏదైనా కూడా క్లిక్ అయితే బౌలింగ్లో ఆరెంజ్ వచ్చి కొత్త చూస్తాం. అండ్ పాట్ కమిన్స్ ఈ మ్యాచ్లో ఆడతాడా ఆడ్డా అనే విషయం పైన చాలా మంది ఫ్యాన్స్కి డౌట్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే పాట్ ఇండియాకి వచ్చేసాడు. కాకపోతే 25న రాజస్థాన్తో మ్యాచ్ ఆడడానికి ఏం చేసుకుంటున్నట్టు ఒక ఫ్యాన్ చేసిన కామెంట్కి రిప్లై ఇచ్చాడు. సో 25 వరకు ఇతను ఆడకపోవచ్చు. అదర్వైజ్ బ్యాటింగ్లో మరీ పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు. కాకపోతే ఓపెనర్స్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఇది జరిగింది అంటే ఎస్ఆర్ఎస్ మరింత భయంకరంగా మారిపోతారు. ఎనో ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే ఓపెనర్స్గా ట్రెవిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో కెప్టెన్ ఇషాన్ కిషన్, 4లో ఎండ్రెస్ క్లాసెన్, 5లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6లో వికెట్ కీపర్గా సాలిల్, 7లో అంకిత్ వర్మ, 8లో హర్ష్ దుబే, 9లో శివం కుమార్, 10లో ప్రఫులింగి, 11లో షాకిబ్ హుసేన్ అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్గా ఈశాన్ మలింగ ఆడతారు. గెలిచొస్తున్నారు కాబట్టి ప్లేయింగ్ ఫాల్లో చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. మరి సాలిల్ని ఇంపాక్ట్ సబ్గా ఆడిస్తే బాగుంటుందని చాలా వీడియోస్లో చెప్తున్నాను. ఎందుకంటే అలా ఆడించారు అంటే ఇన్ కేస్ మీకు ఛాన్స్ ఉంటే మధుశంకర్ లాంటి ఎక్స్ట్రా పేసర్ని ఆడిపించుకోవచ్చు. సో ఇలా చేస్తే బాగుంటుంది. ఫైనలీ విన్నింగ్ అవకాశాల విషయానికి వస్తే 2 టీమ్స్ గెలిచొస్తున్నప్పటికీ సిఎస్కేతో కంపేర్ చేసుకుంటే ఎస్ఆర్ఎస్ దగ్గర బెటర్ టీం ఉంది. సిఎస్కే సంజు, అన్షుల్ ఇలా కొంతమంది ఇండివిజువల్స్ పైన డిపెండ్ అవుతున్నారు. ఇదంతా మంచిది కాదు. దట్ ఎస్ఆర్ఎస్కి హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో సన్ రైజర్స్ విన్ అవుతారు అనుకుంటున్నాం. మరి ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. సో ప్లీజ్ కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.